మీరు తీసుకుని రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాము. పాట అయితే పాడాము, కానీ మీ యందు అన్ని సమయాల్లో రాత్రింబగళ్ళు ఆనందించేవారంగా లేము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని మీ వాక్యం సెలవిస్తూ ఉండగా, ప్రభా, ఆ నిజమైనటువంటి మీ అందరి ఆనందం మాకందరికీ దయచేయండి. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యము వెలుగులో మేము ఏ స్థితిలో ఉన్నామో దాన్ని గుర్తెరుగునట్లు మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి, నడిపింపు దయచేయండి. మా స్థితిగతులను బాగు చేసేటువంటి వాడవు, మాకు మేలు చేసేటువంటి వాడవు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇందాక బైబిల్ పట్టణంలో అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37 నుండి 42 వరకు మనం చదువుకున్నాం. ఈ చదువుకున్నటువంటి వచనాల్లో ఒక పెద్ద సమూహం అనేటువంటిది మనకు కనబడతాం. లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఆ 37వ వచనాన్ని చూస్తే, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని. ఈ వారు అంటే ఒక పెద్ద జన సమూహం, ఏ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఈ 37వ వచనం నుండి 42వ వచనం వరకు ఆ గుంపు ప్రజలు దేవుని వాక్యాన్ని ఏ విధంగా విన్నారో, విన్న వాక్యానికి ఏ విధంగా ప్రతిస్పందించారో, ఏ విధంగా వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో, ఎటువంటి హెచ్చరిక వారికి ఇవ్వబడిందో, వారు ఏ విధంగా బాప్తిసం తీసుకున్నారో, వారు సంఘంలో ఏ విధంగా చేర్చబడ్డారో, సంఘంలో ఏ విధంగా ఎదిగారో అనేటువంటి విషయాలు ఈ వచనాల్లో మనం చూస్తాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి వచన భాగం ఇది. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని. వారు ఈ మాట విని ఏ మాట విన్నారు అని అంటే, ఆ 2వ అధ్యాయంలో పేతురు పెద్ద ప్రసంగాన్ని చేశారు. ఆ ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి అనేక మాటలు చెప్పబడ్డాయి. ఆ మాటలన్నిటినీ కూడా వారు విన్నారు. ఆ మాటను వారు విన్నారు. వినటం అనేటువంటిది, దేవుని యొక్క మాట వినటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అసలు దేవుని మాట మన దగ్గరికి వస్తుంది అని అంటే అది ఎంతో గొప్ప ధన్యత. ప్రియులారా, బైబిల్లో మనం చూస్తాం, చెవులు గలవాడు వినుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవులు గలవాడు వినుగాక. వీళ్ళు విన్నారు. ప్రియులారా, వినడంలో కూడా ఒక ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. కొంతమంది క్యాజువల్గా దేవుని సన్నిధికి వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని వాక్యాన్ని వినరు. ఏదో అలాగ వింటారు, వెళ్ళిపోతూ ఉంటారు. సమ్ పీపుల్ సింప్లీ కమ్ టు ద చర్చ్ అండ్ గో అవుట్. సింపుల్గా ఏదో అలా వచ్చేస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు, వింటూనే ఉంటారు. కానీ ఆ వినేటువంటి పద్ధతి లేక విధానం అనేటువంటిది సరిగా ఉంటుంది.
దేవుని వాక్యాన్ని ఎలా వినాలి అంటే భక్తి శ్రద్ధలతో వినాలి. వీ హ్యావ్ టు సెట్ ఏ ఫుల్ కన్సంట్రేషన్, ఏకాగ్రతను దేవుని సన్నిధిలో పెట్టి దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడో అన్న ఆశతో దేవుని వాక్యాన్ని వినాలి. ఏదో ఊరికి రావడం పోవడం కాదు ప్రియులారా. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. 16-14. అప్పుడు లూదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను అని ఎందుకు పర్టికులర్గా రాశారు? ఇంకా ఎంతోమంది స్త్రీలు ఉన్నారు అక్కడ, ఇంకా ఎంతోమంది స్త్రీలు ఉన్నారు ప్రియులారా. ఆమె ఒకటి లేదు అక్కడ, ఇంకా ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. కానీ ఆమె వినేటువంటి విధానాన్ని మెన్షన్ చేశారు. ఎంతోమంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, కానీ వాక్యాన్ని జాగ్రత్తగా వినరు. కొద్దిమంది మందిరానికి వస్తారు కానీ సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. కొద్దిమంది మందిరానికి వస్తారు, వచ్చిన తడు 10 సార్లు బయటకు పోయి వస్తూ ఉంటారు. అంత బిజీ ఏంటి? కొద్దిసేపు ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యాన్ని వినేటువంటి ఆ భయభక్తులు, శ్రద్ధాశక్తులు అనేటువంటి ఈ రోజుల్లో లేవు. వాక్యాన్ని మనం గ్రహించాలి అని అంటే భక్తి శ్రద్ధలతో దాన్ని వినాలి, ప్రార్థనాపూర్వకంగా దాన్ని వినాలి. మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడే దేవుని సన్నిధికి రాక మునిపే ప్రార్థన చేసుకొని రావాలి. ప్రభువా, ఇదిగో ఈరోజు మీ సన్నిధికి వెళ్తా ఉన్నాను, మరి నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధికి రావాలి. ఎంతమంది మీలో అలాగ వస్తున్నారు? బిఫోర్ కమింగ్ టు ద చర్చ్ హ్యావ్ యు ప్రేడ్? దేవుని సన్నిధికి రాకముందు ప్రార్థన చేసుకున్నారా? కొన్ని వచ్చిన తర్వాత అయినా కనీసం మోకరించే, ప్రభువా ఇదిగో మీ సన్నిధికి నన్ను తీసుకొచ్చావు, మీ స్తోత్రాలు, నాతో మాట్లాడు ప్రభువా. మనం ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని పాటలు పాడినా వాక్యాన్ని సరిగా వినకపోతే దానివల్ల ఉపయోగం లేదు. దెర్ ఈస్ నో యూస్ ఫర్ us. మనకి ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు ప్రియులారా. వీళ్ళు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని బహు జాగ్రత్తగా విన్నారో ఆ వాక్యం ఏమైపోయిందో తెలుసా? చదవండి ఆ మాట. వారు విని, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని కింద ఏముంది? ఫుట్ నోట్స్ ఏదో రాస్తున్నారు అక్కడ. పొడవబడి హృదయము లోపల పొడవబడుతున్నారు పిల్లలు, గుచ్చుపడుతూ ఉన్నారు. ద వర్డ్ ఆఫ్ గాడ్ పెనిట్రేటింగ్ ఇన్ అవర్ హార్ట్ ఆఫ్ హార్ట్స్. దేవుని వాక్యము మన హృదయాంతరంగంలోనికి డ్రిల్ వేస్తే ఎట్లా వెళ్తుందో అట్లా చొచ్చుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. డ్రిల్లింగ్ మిషన్ మనం చూస్తాం కదా, గోడలకి డ్రిల్ వేసేటప్పుడు అది ఎలాగైతే స్క్రూని మొత్తం చొచ్చుకొని వెళ్తూ ఉంటుందో ఆ విధంగా లోపలికి వెళ్తూ ఉంటుంది పిల్లల దేవుని వాక్యం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించనంత మటుకు దూరచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. చూసారా? ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి ఇక్కడ మనం చదువుతా ఉన్నాం ప్రియులారా. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించనంత మటుకు దూరచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను ఏం చేస్తుంది?
శోధించు. ఆ విధంగా దేవుని వాక్యం మన హృదయంలోనికి వెళ్ళాలి అంటే we must open the doors of heart. మన హృదయం యొక్క తలుపులను తెరవాలి ప్రియులారా. కొద్దిమంది దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటుంటారు కానీ హృదయాన్ని కఠినం చేసేసుకుంటా ఉంటారు. రాతిలాగా ఉంటుంది కొద్దిమంది గుండె, రాయే ప్రియులారా, ఇనుములాగా పెట్టుకుంటారు గుండెని. ఎక్కడ కూడా దేవుని వాక్యం వాళ్ళ లోపలికి వెళ్ళలేకుండా హృదయాన్ని కఠినం చేసేసుకుంటారు. అటువంటి హృదయంలోనికి ఎలా వెళ్తుంది దేవుని వాక్యం? ఎలా వెళ్తుంది? మీరు ఎప్పుడైతే బహు జాగ్రత్తగా దేవుని వాక్యం విన్నారో ఆ వాక్యం ఏమైపోయిందంటే ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని పొడవపడుతూ ఉంటారు, గుచ్చుకోపోతా ఉంది వాక్యం లోపల. హృదయంలో వాక్యం గుచ్చుకుంటా ఉంది ప్రియులారా. ఆ ప్రక్రియ జరగాలి. అలా జరిగితే తప్ప మన జీవితంలో ఒక చలనం అనేటువంటిది రాదు, ఒక పరివర్తన అనేటువంటిది రాదు, ఒక స్పర్శ అనేటువంటిది రాదు. ఎంతకాలమైనా సరే దేవుని సన్నిధికి ఊరికి అలాగ వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి వారు మారు మనసు పొందరు, వారి జీవితాన్ని మార్చుకోరు, వారి ప్రవర్తనను దిద్దుకోరు, యథావిధిగానే జీవిస్తూనే ఉంటారు ప్రియులారా. వారు ఈ మాట విని హృదయంలో చొచ్చుకొని ఏమంటున్నారు? నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగు. ఎప్పుడైతే దేవుని వాక్యం వాళ్ళకి అర్థమైపోయిందో దే వాంటెడ్ టు టేక్ ఎ నెక్స్ట్ స్టెప్. దేవుని వాక్యం ఎప్పుడైతే వాళ్ళ హృదయంలోనికి వెళ్ళిందో వాళ్ళ ఒక తీర్మానానికి వస్తా ఉన్నారు, మేమేం చేయాలి? సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగుతారు. మేమేం చేయాలి? పిల్లరా, ఈ రోజుల్లో చాలా మందికి ఈ ప్రశ్నలు లేవు. కొంతమంది ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు కానీ వారు ఏ వాక్యం చేత స్పందించబడ్డారో, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి, మా బాబు మారు మనసు కోసం ప్రార్థన చేయండి, నా మార్పు కోసం ప్రార్థన చేయండి అని అడిగేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. వాట్ ఐ హ్యావ్ టు డూ? కరెక్ట్ మై బిహేవియర్, మై హార్ట్. నా ప్రవర్తన ఏ విధంగా నేను సరి చేసుకోగలను? అటువంటి ప్రశ్నలు ఇప్పుడు కనపడటం లేదు పిల్లలు, తగ్గిపోయినాయి. ఏదో వస్తారో అలా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారు. కొద్దిమంది ప్రార్థన చేసుకున్నానికి కూడా రాదు, ఎందుకంటే వస్తేమో అడుగుతామేమో, ఏమో చెప్పాల్సి వస్తేమో. సహోదరులారా, వాట్ వీ హ్యావ్ టు డూ? మేమేం చేయాలి? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనం. 16వ అధ్యాయం 30వ వచనం. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, ప్రియులారా, అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేం చేయాలి? రక్షణ పొందుటకు నేనేం చేయాలి? వాట్ ఐ మస్ట్ డూ టు రిసీవ్ ద సాల్వేషన్? రక్షణ పొందాలి అంటే నేనేం చేయాలి? అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రశ్న ప్రియులారా, అతను ఎవరు? రక్షక భటుడు. బట్ హీ హ్యాస్ నో ద స్పిరిచువల్ సాల్వేషన్ ఈవెన్ దో హీ ఈజ్ ఏ పోలీస్ ఆఫీసర్. ఒక రక్షక భటుడైనప్పటికీ, పోలీస్ అధికారి అయినప్పటికీ రక్షణ లేనటువంటి వ్యక్తి ప్రియులారా. అతనికి ఆ గ్రహింపు వచ్చింది రక్షణ గురించి. అటువంటి గ్రహింపు రావాలి అంటే వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, ప్రార్థనాపూర్వకంగా వినాలి, కాన్సన్ట్రేషన్ పెట్టి వినాలి.
వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడడం, దాని గురించి దీని గురించి ఆలోచించడం, మందిరానికి వచ్చినా కూడా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని గురించి ఆలోచన చేయడం, దట్ ఈస్ నాట్ రైట్ కాన్సన్ట్రేషన్. అది సరైన ఏకాగ్రత కాదు ప్రియులారా. నీవు దేవుని సన్నిధికి వచ్చావు అంటే నీ మనసంతా కూడా దేవుని సన్నిధిలో కేంద్రీకరించుకోవాలి. అప్పుడే నీకు దేవుని వాక్యం అర్థమవుతుంది. అప్పుడే నీవు మేలు పొందేటువంటి వ్యక్తిగా ఉండగలుగుతావు. చాలా పెద్ద ఫ్లోట్ ఇక్కడ. 3000 మంది ఒక గుంపుగా ఉన్నారు అంటే ఇంకెన్ని వేల మంది అక్కడ ఉన్నారో మనకు తెలీదు. అంత పెద్ద జన సమూహంలో ఈ గుంపు మాత్రం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విన్నారు. వచ్చి ప్రశ్న అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు అంటే, పేతురును కడమ అపోస్తలులను అడుగుతున్నా. ఏమంటున్నాడు? సహోదరులారా, మేమేం చేయాలి అని అడిగితే 38వ వచనం పేతురు అంటే, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుతారు. ప్రియులారా, ఈ వచనం ఎలాంటిదంటే ఫుల్లీ కన్ఫర్మేషన్, అంటే సంపూర్ణ నిశ్చయితతో చెప్పబడినటువంటి మాట ఇది. ఈ మాటలో ఎక్కడ అదుపులు అనేటువంటివి లేవు. నో దెర్ ఈస్ ఎనీ హెసిటేషన్. ఎటువంటి డౌట్లు కానీ, అనుమానాలు కానీ, సందేహాలు అనేటువంటిది ఈ వచనంలో లేవు. బల్ల పుద్దినట్టుగా ఎంపసైజింగ్ చేసి నొక్కి చెప్పినటువంటి మాట ఇది. ఏమని చెప్తున్నాడంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. దేవుని వాక్యం ఎలాంటిది అంటే అది ఖచ్చితమైనటువంటిది ప్రియులారా. ఈ వాక్యంలో ఎక్కడ కూడా ఏది కలపబడలేదు. దెర్ ఈస్ నో ఎనీ మిక్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్లో మనం చూస్తాం, దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ప్యూర్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవే. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో దాన్ని మనం చూస్తాము. దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవే అంటే, పుటం అంటే ఏంటి? పుటం అంటే ఏంటి? బంగారాన్ని తీసుకెళ్ళి కొలిమిలో కాల్స్తే దాంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ అంతా వెళ్ళిపోతే దాంట్లో ఉన్న స్వచ్ఛతనం అన్నమాట. దేవుని వాక్యంలో అటువంటి స్వచ్ఛతనం అనేది ఉంది. ఎక్కడ కూడా దేవుని వాక్యంలో లూప్స్ అండ్ హోల్స్, లోతుపాట్లు అనేటువంటివి ఎక్కడ లేవు. చాలా ఖచ్చితమైనటువంటి మాట ఇది. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును జీవమును సత్యము, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు కాదు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యం, మరి ఎవరి వలనను రక్షణ కలుగుదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఎంత ఖచ్చితంగా దేవుని వాక్యం సెలవిస్తుందో రక్షణను గురించి, పాప క్షమాపణ గురించి చూడండి. పేతురు చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము. పాప క్షమాపణ గురించి మాట్లాడతాను. పాప క్షమాపణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యము ప్రియులారా. లోకంలో మనం ఎంతకాలం జీవించినా ఒకరోజు ఖచ్చితంగా మరణించాలి. మరణించక ముందు పాప క్షమాపణ పొందకుండా మరణిస్తే నీ ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మారు మనసు అనేది పొందాలి, పాప క్షమాపణ అనేది పొందాలి.
బైబిల్లో ఒక మాట మనం చూస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమున్నది. ఎంత కన్ఫామ్గా దేవుని వాక్యంలో పాప క్షమాపణ గురించి, యేసు ప్రభువుని గురించి రాయబడింది చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. మనలందరినీ కూడా ఆ నిత్య నరకం నుండి రక్షించేదానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మన పాపముల నుండి మనల్ని రక్షించేదానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన ఏం చేశాడు అంటే 15:3 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3లో, క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, లేఖనముల ప్రకారము సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి వచ్చాడు. ప్రభు యొక్క మరణము, ప్రభు యొక్క భూస్థాపన, ప్రభు యొక్క పునరుద్ధానము ఇక్కడ మనం చూస్తాము. పాప క్షమాపణను గురించి పేతురు ప్రసంగిస్తున్నాడు. ప్రియారా, అపోస్తలుల కార్యం 10:43 కూడా చూద్దాం. ఈ మాటలు కూడా పేతురే చెప్పాడు. 10వ అధ్యాయం 43, ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు. ప్రియులారా, ఎంత మంచి మాట ఇది. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ. ఈ నామములనే మనము రక్షణ, యేసుక్రీస్తు నామములో రక్షణ. యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచడం వల్ల పాప క్షమాపణ. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ. ఎంత స్పష్టంగా, ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా దేవుని వాక్యంలో పాప క్షమాపణ గురించి, రక్షణను గురించి దేవుడు రాయించాడు. ఇట్ ఈస్ నాట్ ఎ వర్గ్, మసకలాగా లేదు. ఇదే చాలా స్పష్టంగా రాయబడింది. పేతురు అంటున్నాడు ఏమంటాడంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం. మారు మనసు. ఇదిగో నేను పాపం చేసినటువంటి వ్యక్తిని, నేను చేసినటువంటి పాపమును బట్టి నా ఆత్మ ఆ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. అటు నరకం నుండి రక్షించేదానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నా పాపముల కొరకు కూడా శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన యందు నేను విశ్వాసం ఉంచడం వల్ల పాప క్షమాపణ పొందుతాను. నా ఆత్మ నిత్య నరకం నుండి తప్పించుకుంటుంది. నా ఆత్మ దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తుంది అన్న నిర్ధారణకు ప్రతి ఒక్కరు కూడా రావాలి. అటువంటి గ్రహింపులోనికి పిల్లలు, పెద్దలు, యవనస్తులు అందరూ కూడా రావాలి. ప్రియులారా, అదే దేవుని యొక్క హృదయ వాంఛ, అదే దేవుని యొక్క హృదయాభిలాష. పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందును. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనంగా దీన్ని మనము చూస్తాము. దీంట్లో సిస్టమాటిక్ ప్రాసెస్ అంటే ఒక క్రమానుసారమైనటువంటి విధానాన్ని పేతురు చెప్తారు. ద పాత్ ఆఫ్ బాప్టిజం. బాప్టిజానికి ఇది ఒక దారి మార్గం లాంటిదే. ఎప్పుడు బాప్టిజం తీసుకోవాలి అన్న ప్రశ్నకు ఫస్ట్ మారు మనసు అనేది పొందాలి, పాప క్షమాపణ అనేది పొందాలి, పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాలి. ఇవి ఎప్పుడైతే జరుగుతుందో వెంటనే బాప్టిజం అనేది తీసుకోవాలి. సరే, 39వ వచనం చదువుదాం. ఈ వాగ్దానము మీకును
మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ప్రియులారా, దాన్ని ఇంకొంచెం పొడిగిస్తా ఉన్నాడు పేతురు. దాని గురించి మాట్లాడుతూ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేస్తా ఉన్నాడు. ఏమన్నాడంటే, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును, మీకును మీ పిల్లలకును, ఫర్ యూ అండ్ ఫర్ యువర్ డిసెండెంట్స్, మీకును మీ పిల్లలకును. ప్రియులారా, ఈ రక్షణ అనేటువంటిది కుటుంబంలో అందరూ కూడా పొందుకోవాలి. తల్లిదండ్రులు పొందుకోవాలి, పిల్లలు కూడా పొందుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ ఏమని చూస్తున్నాము, దూరస్తులకును అనగా మన ప్రభువు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారి. దూరస్తులు అంటే అదేదో డిస్టెన్స్ కాదు ప్రియులారా, కిలోమీటర్లు మైళ్ళు దూరం అనేటువంటిది కాదు. ఈవెన్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో కూడా లోకంలో ఎంతమంది అయితే పుట్టబోతున్నారో వారికి కూడా ఇది వర్తించేటువంటిదిగా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడు కూడా దేవుని వాక్యం వర్తించేటువంటిదిగా ఉంటుంది. దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారు అందరికీ చెందునని వారితో చెప్పారు. పిలిచిన వారు అందరికీ కూడా. ప్రియులారా, మరి దేవుడు లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా పిలుస్తానే ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు. God's calling for everyone on this earth is continuously. ప్రియులారా, దేవుని పిలుపు లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా కొనసాగించబడుతూనే ఉంది. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. 17:30. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లు ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తా ఉన్నారు. మారు మనసు పొందండి. దట్ ఈస్ గాడ్స్ కమాండ్మెంట్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి అది దేవుని యొక్క ఆజ్ఞ. ప్రియులారా, ఆ అజ్ఞాన కాలమునందు దేవుడు చూచి చూడనట్లు ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. పొందారా మారు మనసు? నీ మనసు మార్చుకున్నావా? యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించావా? నీ పాపములను ఒప్పుకున్నావా? దేవునితో సమాధాన పడ్డావా? వాట్ అబౌట్ యువర్ సోల్? నీ యొక్క ఆత్మను గురించి ఏంటి? ఒకవేళ ఈరోజే ఈ క్షణంలో నీవు చనిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుడు నా పాపం క్షమించాడు అన్న నిర్ధారణ నీకుందా? మీరు మీ పాపములోనే ఉండి చనిపోవదురు గనుక నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పారు. పాపములోనే ఉండి చనిపోవాలి. పాపములోనే ఉండి చనిపోయేటువంటి వారు ప్రభువు దగ్గరికి రాలేరు. పాప క్షమాపణ పొందకుండా చనిపోయేటువంటి వారు దేవుని రాజ్యంలోనికి రాలేరు. బైబిల్లో ఎన్నో పట్టికలు మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ అధ్యాయంలో ఒక పట్టిక, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక పట్టిక, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఒక పట్టిక. ఆ పట్టికలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని రాజ్యంలోకి ప్రవేశించగా చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గల వారైనను,
పురుష సంయోగులైనను, దొంగలైనను, లోగులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరదు. చూడండి పిల్ల, ఈ జాబితాలో ఎక్కడైనా మనం ఉన్నామా? ఉంటే దీంట్లో నుంచి బయటకు రావాలి. ప్రకటన గ్రంథం 21:8 పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములు గల కుండంలో పాలు పొందుతురు. ఇది రెండవ మరణము. ఈ లిస్టులో ఎక్కడైనా ఉన్నామా? పిల్లరా, మనం భూమి మీద సజీవంగా ఉన్న సమయంలోనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వై గాడ్ ఈజ్ స్పీకింగ్ టు us? ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే, మారు మనసు పొందండి, మారు మనసు పొందాలని, పాప క్షమాపణ పొందాలని, తనతో సమాధాన పడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. టుమారో ఈస్ నాట్ అవర్స్, ఆల్సో టుడే ఈస్ నాట్ అవర్స్. రేపే కాదు, ఈరోజు కూడా మనది కాదు ప్రియులు. దూరస్తులందరికీ ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును, దూరస్తులందరికీ అనగా వారితో చెప్పాను. తర్వాత ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. ఒక హెచ్చరిక మనం చూస్తూ ఉన్నాం పిల్లలు, ఒక హెచ్చరిక మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏమని చదువుతున్నాము అంటే, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి అన్ని ప్రూఫ్స్ బైబిల్లో మనకు కనబడతాయి. దేవుని గురించినటువంటి రుజువులు, ఆయన రాజ్యమును గురించినటువంటి రుజువులు, పరలోకమును గురించినటువంటి రుజువులు, నరకమును గురించినటువంటి రుజువులు, ఎవ్రీ ప్రూఫ్, ప్రతి రుజువు బైబిల్లో మనకు కనబడుతుంది. మనం బైబిల్ చదివితే మనకు అర్థం అవుతాయి. మాటలతో సాక్ష్యం, అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి అంటున్నాడు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి. మూర్ఖులకు ఈ తరము వారికి, ఒక జనరేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. మూర్ఖులకు ఈ తరము అంటున్నాడు. మూర్ఖులకు ఈ తరము, మూర్ఖులు అంటే ఏంటి? ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పినా లోపడినటువంటి వాళ్ళు ప్రియులారా, మూర్ఖంగా జీవించేటువంటి వాళ్ళు, లోక సంబంధమైనటువంటి వాళ్ళు, దేవుని సన్నిధికి వస్తూ కూడా అన్ని సంబంధమైన ఆచారాలు ఆచరించేటువంటి వాళ్ళు, మూర్ఖులైన ఈ తరము వారికి వేరే టేక్ ఏ సపరేషన్, సెట్ ఏ పార్ట్, ఒక ప్రత్యేకత. మూర్ఖులైన ఈ తరము వారికి వేరే ఒక ప్రత్యేకత ప్రియులారా. దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఎక్కడుంటే అక్కడ ప్రత్యేకతను కలిగి ఉంటారు. వాళ్ళందరితో కలిసిపోయేటువంటి వారుగా ఉండలేరు, వాళ్ళన్నిటికీ రాజీపడేటువంటి వారుగా ఉండలేరు ప్రియులారా. వారిలో ఆ ప్రత్యేకత అనేటువంటిది ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. మీరు
మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైన దేవుని కుమారులు అగునట్లు. వీళ్ళ ఒక రూట్ కాస్ అనేది ఇక్కడ మనం చూస్తాము. ఒక మూలాన్ని పౌలు ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులను అయిన దేవుని కుమారులగునట్లు, దేవుని కుమారులగునట్లు, దేవుని బిడ్డలగునట్లు, దేవుని బిడ్డలుగా జీవించినట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. ఇట్టి జనముల మధ్యను మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకములో జ్యోతుల వలె కనబడుచున్నారు. దేవుని వాక్యాన్ని దేవుడు నీకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. యువర్ గ్రేటెస్ట్ ట్రెజర్ ఆన్ దిస్ ఎర్త్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ భూమి మీద నీకున్నటువంటి గొప్ప ఆ ట్రెజర్, ఐశ్వర్యం ఏంటి అంటే దేవుని వాక్యం. మూర్ఖులైన ఈ తరము వారికి వేరే ఒక సపరేషన్ గురించి మాట్లాడతారు, ఒక ప్రత్యేకతల గురించి వేరే అంటే వాళ్ళతో పలకొద్దని కాదు, వాళ్ళతో సహవాసం చేయొద్దని కాదు, వాళ్ళతో కలిసి భోజనం చేయొద్దని కాదు. వీ హ్యావ్ టు లవ్ దెమ్. అటువంటి వారిని మనం ప్రేమించాలని ప్రియులారా. God wants us to show His love, His affection to pagan people. అనుజనులకు దేవుడు తన యొక్క ప్రేమను చూపించాలని కోరుకుంటా ఉన్నాడు. అయితే you have to keep your spiritual standards when you are tempted. నీవు శోధించబడుతున్నటువంటి సమయంలో నీ ఆధ్యాత్మిక పునాదులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. పోతీఫరు భార్య యోసేపును శోధిస్తున్నటువంటి సమయంలో యోసేపు ఎంతో జాగ్రత్తగా తన ఆధ్యాత్మిక పునాదులను కాపాడుకుంటూ వచ్చాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో బబులోనులో శోధింపబడుతున్నటువంటి సమయంలో వారి యొక్క ఆధ్యాత్మిక పునాదులను వారు ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. శిష్యులు శోధింపబడుతున్నటువంటి సమయంలో, మిషనరీలు శోధింపబడుతున్నటువంటి సమయంలో, సేవకులు శోధింపబడుతున్నటువంటి సమయంలో, విశ్వాసులు శోధింపబడుతున్నటువంటి సమయంలో ఆధ్యాత్మిక పునాదులను జాగ్రత్తగా కాపాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యమో, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. ఒక సపరేషన్, ఒక ప్రత్యేకతను మనం చూస్తూ ఉన్నాం. యూ హ్యావ్ స్పెషల్ మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్. నీవు దేవుని యొక్క ప్రత్యేకమైన వ్యక్తివి. ఆ ప్రత్యేకతను నీవు కలిగి ఉన్నావు. నీవు చదువుకుంటున్నటువంటి స్థలంలో, నీవు పనిచేస్తున్నటువంటి స్థలంలో, నీవు చేస్తున్నటువంటి వ్యాపారంలో, నీవు నివసిస్తున్నటువంటి కుటుంబంలో నీలో ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉండాలి. ఏముందులో ఇక్కడ ఎవరు చూస్తాడు అని నీవు కాంప్రమైజ్ అయిపోతూ ఉంటే నీవు కూడా వారిని పోలినటువంటి వారిగా ఉంటావు. యు కాంట్ షో యువర్ లవింగ్ గాడ్, హోలీ గాడ్. నీవు నీ పరిశుద్ధ ప్రేమ గల దేవుడిని చూపించలేవు. ప్రియులారా, నరుల ఎదుట ఎవరైతే దేవుని ఒప్పుకుంటారో దేవుడు వారి కొరకు అనేకమైనటువంటి మేళ్లను దాచిపెడతాడు. ప్రియులారా, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్ప. నరుల ఎదుట దేవుణ్ణి ఆశ్రయించుట, దీపం వెలిగించి కొంచెము క్రింద మంచము కింద
పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టారు. మీరు లోకమునకు వెలుగై, మీరు మూర్ఖులైన ఈ తరము వారికి వేరై రక్షణ అని వారిని హెచ్చరించాడు. 41వ కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చారు. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వాడు పేతురును అంగీకరించాడా? పేతురు ప్రకటించిన వాక్యాన్ని అంగీకరించాడు. వాక్యాన్ని అంగీకరించారు. ఈ రోజుల్లో ఒక ట్రెండ్ ఏంటి అంటే, వీళ్ళు పెద్ద సేవకులు, వాళ్ళు చిన్న సేవకులు, వీళ్ళు చదువుకున్న సేవకులు, వాళ్ళు చదువులేని సేవకులు, వీళ్ళు పెద్ద సంఘాలు, వాళ్ళు చిన్న సంఘాలు. పీపుల్ ఆర్ సీకింగ్ డిఫరెన్సెస్. దేవుని సేవకులు ఎవరైనా కూడా వారు దేవుని సేవకులే. We have to assent to the word of God, not the servant of God. ఇక్కడ చాలా స్పష్టంగా మనం ఏం చూస్తున్నాం అంటే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, అతని వాక్యాన్ని అంగీకరించి బాప్టిజం, వాక్యాన్ని అంగీకరించడం. యాక్సెప్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మీన్స్ ద యాక్సెప్టింగ్ గాడ్. వాక్యాన్ని అంగీకరించుట అంటే దేవుణ్ణి అంగీకరించడం. తను ఎందరు అంగీకరించులో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము. అదే సమయంలో వాక్యాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఈరోజు ఒక వాక్యాన్ని మనం వింటున్నాము, ఒక వర్తమానాన్ని మనం వింటున్నాము. ఈ వర్తమానంలో దేవుడు నీతో ఎక్కడ మాట్లాడాడు? ఏ వచనం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు? ఏ తలంపు ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు? ఏ ఆలోచన ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు? దాన్ని తీసుకోవాలి, దాన్ని కూర్చుకోవాలి. ప్రియులారా, నీవు ఎప్పుడైతే దాన్ని తీసుకుంటావో ఖచ్చితంగా నీ జీవితంలో మార్పు అనేటువంటిది కలుగుతుంది. అంగీకరించి ఏం చేస్తారు అంటే బాప్తిజము తీసుకున్నాం. They didn't postpone to take the baptism. On the spot he took baptism. They took baptism. ప్రియుల బాప్తిజం తీసుకునేటువంటి విషయంలో వాడు ఎక్కడ కూడా వాయిదా వేయలేదు. వాడు ఏదో క్యాజువల్గా స్థలానికి వచ్చారు, బాప్తిజం తీసుకునేందుకు రాలేదు. వాళ్ళు ఏదో మామూలుగా స్థలానికి వచ్చారు, వాక్యం విన్నారు, వాళ్ళకి వాక్యం అర్థమైపోయింది. అర్థమైపోయిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్ ద స్పాట్ అప్పటికప్పుడే బాప్తిజాన్ని తీసుకుంటారు. ఈ రోజుల్లో బాప్తిజం తీసుకునే విషయంలో ఎంతో మందికి నిర్లక్ష్యం. ప్రియులారా, అలాగని ఫోర్స్ కాదు. నీకు నిజంగా మారు మనసు లక్షణాలు ఉన్నట్లయితే, ఇంకా బాప్తిజం తీసుకోకుండా ఉన్నట్లయితే నీవు త్వరగా బాప్తిజం తీసుకోవాలి. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. అది నీ విషయంలో దేవుని యొక్క ప్రణాళిక. ప్రియులారా, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష. అలాగని బాప్తిజం తీసుకుంటే రక్షణ అని కాదు. మారు మనసు పొందినాక బాప్తిజం తీసుకోవాలి. అలా తీసుకునేటువంటిది గురించి యేసు ప్రభు ఇక్కడ చెప్పాడు. బాప్తిజం తీసుకోవాలనేటువంటి వాడు శిక్షింపబడిన అనలా, నమ్మని వానికి శిక్ష అన్నాడు. కాబట్టి నీవు మారు మనసు పొంది దేవునితో సమాధాన పడి సిద్ధంగా ఉన్నట్లయితే నీవు బాప్తిజం తీసుకోవాలి. అప్పటికప్పుడే వాళ్ళు బాప్తిజాలు తీసుకున్నారు. ఇంచుమించు ఎంతమంది తీసుకున్నారట? 3,000 మంది. 3,000 సోల్స్. ఇంగ్లీష్ బైబిల్లో సోల్స్ అని ఉంటుంది. 3,000 ఆత్మలు రక్షణలోనికి వచ్చేసాయి. తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా? తీసుకొని వాళ్ళ పాటికి వాళ్ళు యథావిధిగా వెళ్ళిపోలేదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
వాళ్ళు ఏం చేశారో అనేటువంటిది కూడా అక్కడ మనం చదువుతా ఉన్నాం. వీరు అని ఉందే 42లో, 37లో ఏముంది? వారు అని. వారు వీరైపోయారు, అవిశ్వాసులు విశ్వాసులుగా మారారు ప్రియులారా. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉంది. వాళ్ళు తీసుకొని మళ్ళీ యథావిధిగా జీవించడం చేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సంఘంలో చేర్చబడ్డారు, సంఘానికి కట్టుబడి ఆ సంఘంలో వాళ్ళు ఎదుగుతూ వచ్చారు. అపోస్తలుల బోధ యందు రొట్టె విరుచుట యందు ప్రార్థన యందు సహవాసమందు. ఈ రోజుల్లో సహవాసం కనబడటం లేదు ప్రియారా. బైబిల్ స్టడీకి ఎంతమంది? 5 మంది. విజ్ఞాపన ప్రార్థనకి ఎంతమంది? 3. సంఘ సహవాసంలో మనుషులు రావట్లేదు, ఎదగట్లేదు. సంఘ సహవాసంలోనే నీవు ఆధ్యాత్మికంగా ఎదగలుగుతావు. నీకు అపోస్తలుల బోధ అనేటువంటిది అవసరం. ఆదివారం ఒక్కసారి బోధ వింటే సరిపోదు. ప్రతిరోజు నీవు బైబిల్ చదవాలి, వాక్యం ధ్యానం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి, సంఘ సహవాసానికి రావాలి, బలం తీసుకోవాలి. ప్రార్థన యందును సహవాసమందును అపోస్తలుల బోధ యందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండి కంటిన్యూ చేశారు. ఎక్కడ ఆగిపోలేదు. ఈరోజు కొంతమంది విశ్వాసం జీవితాల్లో ఒకప్పుడు బాప్తిసం తీసుకున్నటువంటి వాళ్ళే, ఒకప్పుడు యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించినటువంటి వాళ్ళే ఇప్పుడు ఎలా ఉన్నారంటే చవిసారం లేనటువంటి వాళ్ళుగా ఉన్నారు, ఎండిపోయినటువంటి వారుగా ఉన్నారు, ఓడిపోయినటువంటి వారుగా ఉన్నారు, జారిపోయినటువంటి వారుగా, పడిపోయినటువంటి వారుగా. ఎందుకు అంటే సహవాసం లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు. కాబట్టి అనేక మంది విశ్వాసులే బాప్తిసం తీసుకున్నటువంటి వారే వెనక్కి జారిపోతా ఉన్నారు. వాళ్ళని చూస్తే ఆశ్చర్యం, అని వీళ్ళేనా నీ పని చేసింది, వీళ్ళని ఇక్కడ కనిపించేది అనేటట్టుగా విశ్వాసం మారిపోతాం. Why? Because they have known the fellowship, the prayer, the word, the communion. వీరు ఆ రీతిగా సంఘంలో చేర్చుకొని ఎడతెగక అంటే గ్యాప్ లేకుండా ఎదుగుతూ వచ్చారు. తర్వాత వాళ్ళు ఎలాగ జీవించారో, వారి జీవితాల ద్వారా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో మనకు తెలియదు. కానీ మనం అపోస్తలుల గారిని చదువుకుంటూ పోతూ ఉంటే ఇంకా సంఖ్యలు మనకు అంత ఎక్కువ కనబడదు. తర్వాత 5,000 మంది మారు మనసు పొందారు. వాళ్ళు కూడా సంఘంలో చేర్చబడ్డారు. ఆ సంఘం సంఖ్యలో విస్తరించబడతా వచ్చింది. విస్తరింపబడినటువంటి సంఘము శ్రమలు వచ్చేసాయి. శ్రమలు వచ్చినా మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళలేదు. వాళ్ళు చెదిరిపోయి, ఎక్కడ చెదిరిపోతే అక్కడ దేవుని సువార్త ప్రకటిస్తూ దేవునికి సాక్షులుగా జీవించడం ప్రారంభించారు. వారి జీవితాల్లో అగ్నిని పోల్చబడ్డాయి. అందుకే అంత గొప్ప ఉద్యమం, అందుకే అంత గొప్పగా సువార్త స్ప్రెడ్ అయింది. ప్రపంచం అంతా కూడా ఈరోజు దేవుని వాక్యము ప్రకటించబడతారు. ఆ ఉద్యమాన్ని సంపాదించుకోవాలి. ఆ సంఘంలో నుంచే స్టెఫన్ బయటకు వచ్చాడు, ఆ సంఘంలో నుంచే ఫిలిప్ బయటకు వచ్చాడు, ఆ సంఘంలో నుంచే పోపర్ బయటకు వచ్చాడు. ఆ సంఘంలో నుంచి అనేక మంది బయటకు వచ్చారు. కాబట్టి ఎదగాలి, దేవుని అభివృద్ధి పొందాలి, దేవుని కొరకు శక్తివంతంగా జీవించడం, భక్తి జీవితాన్ని కాపాడుకోవడం, మారు మనసు పొందకుండా ఉంటే త్వరగా మారు మనసు పొందడం, ఇవన్నీ కూడా హెచ్చరికలు తీసుకోవడం, ఒక ప్రత్యేకతని కలిగి జీవించడం, ఇవన్నీ కూడా ఈ వాక్యంలో మనము చూస్తాము. దేవుడు తన వాక్యాన్ని దీవించుకున్నాక ప్రార్థన చేస్తాం. ప్రార్థన, 1 నిమిషం ప్రార్థన చేసుకోండి. నేను ఇంకా మారు మనసు పొందకుండా ఉంటే, ప్రభు నాకు మారు మనసు దయచేయండి, నా పాపాన్ని క్షమించినది, మీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు ప్రభు,
బాప్తిసం తీసుకునే దానికి సహాయం చేయడం ప్రభు అని అడుగుదాం ప్రియులారా. బాప్తిసం తీసుకుని ఉంటే మరి ప్రభు నీలో ఎదిగేదానికి సహాయం చేయండి. మీ వాక్యంలో ప్రార్థనలో నన్ను బలపరుచున్నాను. నాలో ఒక ప్రత్యేకత కనబడినట్లుగా చేయండి. మూర్ఖులైన ఒకరి జనం మధ్య మీ జీవవాక్యాన్ని చేతపట్టుకొని ఒక జ్యోతి వలె, ఒక వెలుగు వలె నేను కనబడినట్లుగా చేయండి అని అడుగుదాం ప్రియులారా. పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు ప్రేమించి మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు. విన్న వర్తమానం మాకందరికీ ఆశీర్వాదకరంగా చేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. వీళ్ళందరూ లేచి నిలబడి ఒక పాట పాడుతూ ఉండగా కానుకలు చేయబడతాయి.